దుర్గా ధుమ్ ధుమ్ దుర్గాయ నమో నమః. ఫ్రెండ్స్, చిన్న విషయం, నా పర్సనల్గా ప్రేమల గురించి చెప్తున్నాను. అంటే మనకి దేవగణం, మనుష్యగణం, రాక్షసగణం. దేవగణానికి క్షత్రియగణం అని కూడా పేరు. క్షత్రియుడు సాక్షాత్తు దైవ అంశ సంభూతుడు అని చెప్పి శాస్త్రం. కాబట్టి క్షత్రియ, మనుష్య, రాక్షస లేదా దేవ, మనుష్య, రాక్షస ఈ గణాలు. అయితే దేవగణాన్ని పెళ్లి చేసుకోవాలి, మనుష్యగణాన్ని పెళ్లి చేసుకోవాలి. మనుష్యగణం దేవగణాన్ని ప్రేమించవచ్చు, దేవగణం మనుషుని ప్రేమించవచ్చు, ఆప్షన్స్ అవి. బట్ దేవగణం రాక్షసగణాన్ని ఎప్పుడూ ప్రేమించకూడదు, రాక్షసగణం దేవగణాన్ని ఎప్పుడూ ప్రేమించకూడదు. అవి తాత్కాలికమే. అది ఎప్పటికైనా విరోధం దారితీస్తుంది. విడిపోవడానికి కారణమే నిరంతరము దేవతలకి దానవులకి ఎప్పుడు గొడవే. దానవులు ఎప్పుడు కూడా శత్రుత్వాలు. అవి ఫస్ట్ మోహం ఉంటుంది, తర్వాత ఏముండదు. ఇది నేను ప్రాక్టికల్గా మా జీవితంలో మా నాన్నగారు, మా అమ్మగారిని చూశాను. అందుకని ఏంటంటే వాస్తవంగా ప్రేమికులు లేని వాళ్ళు ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి ఖచ్చితంగా నాకు యాంటీ అని ఉంటుంది. ఐ మీన్ కొన్ని నప్పవచ్చు, జాతకాలు నప్పవచ్చు, కానీ అమ్మాయి అంటే ఇష్టం. ఇది చూసుకోకపోతే ఖచ్చితంగా బ్లెండ్లీగా వెళ్తే విడిపోతారు. ఈ క్లాషెస్ వచ్చేస్తే లైఫ్ లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అందుకని ఏంటంటే మనకి నచ్చేవన్నీ ఇలాగే ఉంటాయి, నచ్చనివన్నీ కూడా కట్టి కొలిస్తే పట్టణం పెళ్లి చేసుకుని నాకు అసలు ఇష్టం లేదు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే కొన్ని పెళ్ళిళ్ళు వాటిల్లో చేసుకున్న రోజే మొన్నాడే విడిపోవటాలు, చనిపోవటాలు, లేదా దాన్ని చంపడాలు, అది వీడిని చంపడాలు, లేదా ఇంకొకరితో విడిపోవటాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇదే కారణం. మెయిన్ రీజన్స్ జాతకాలు నప్పకపోవటం, దేవగణాన్ని చేయలేకపోవటం, దేవగణం రాక్షస గణాన్ని పెళ్లి చేయటం, ఈ కారణాల వల్ల ఖచ్చితంగా ఇలాంటి డైవర్స్ అవి జరుగుతుంటాయి. ఖచ్చితంగా చూసుకుని పెద్దలు ముహూర్తాలు నిర్ణయించే ముందు, ఎందుకంటే కొంతమంది పురోహితులు చేస్తున్న తప్పులు చాలా ఉన్నాయి. డబ్బు కాసిపడిపోయి ఆ అమ్మాయి ఉందను, ఈ అబ్బాయి ఉన్నవాడను చేసేయండి, పెళ్లి చేసుకుంటే వాళ్ళే సుఖపడతారులే, కొన్నాళ్ళు అనుకున్న వాళ్ళే దగ్గర అవుతారులే అనుకుంటారు. ఇవన్నీ నాట్ కరెక్ట్, తప్పది. ఖచ్చితంగా జాతకాలు నప్పాల్సింది. సంఖ్యాశాస్త్రం నప్పాలి, రాసులు నప్పాలి, గణన పొంతన నప్పాలి. ఈ 3 ప్రధానమైన, మిగతా చాలా ఉన్నాయి కానీ అవన్నిట్లో కొన్ని లోపాలు ఉంటాయన్నా. ఈ 3 ప్రధానమైనటువంటి ఇవి నప్పి పెళ్లి చేసుకుంటేనే ఉత్తమం. కానీ ఇవన్నీ నప్పి పెళ్లి చేయడానికి ఇద్దరికి నచ్చకపోవచ్చు. రియల్లీ ఫెయిత్. ఎస్, నచ్చలేని వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. ఇలా మొత్తం మీద ఎదురు జరిగి విడిపోతుంటారు, కలవరు. హరే కృష్ణ. ఇవన్నీ క్షణికాలే. కృష్ణ. ఓకే, హరే కృష్ణ, హరే రామ్, రామ్ రామ్.